ది ఓవల్ పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ పై భారత జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ ఫైర్ అయ్యాడు. ఈ టూర్ లో 4 టెస్టులు ఆడినప్పటికీ ఫోర్టిస్ లా వేరే ఇతర ప్రధాన క్యూరేటర్ ఇంతలా ప్రవర్తించలేదని పేర్కొన్నాడు. మంగళవారం పిచ్ ను పరిశీలిస్తున్న భారత బృందం దగ్గరకు వచ్చిన ఫోర్టిస్ పిచ్ ను 2.5 మీటర్లకు దూరం నుంచి పరిశీలించాలని సూచించాడు. అలాగే గ్రౌండ్ మధ్యలోకి కూలింగ్ బాక్స్ తీసుకురావద్దని కాస్త రూడ్ గా ప్రవర్తించాడు. దీంతో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫోర్టిస్ మధ్య వాగ్వాదం జరిగింది. తాము ఎప్పటి నుంచో క్రికెట్ ఆడుతున్నామని రూల్స్ విషయం మాకు చెప్పవద్దని గంభీర్ కాస్త ఘాటుగా బదులిచ్చాడు. దీనికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాజీ క్రికెటర్లతో సహా క్రికెట్ అభిమానులు ఈ ఘటనపై షాక్ అయ్యారు. గతంలో ఏ పిచ్ క్యూరేటర్ కూడా ఈ విధంగా ప్రవర్తించలేదని మండిపడుతున్నారు. తాజాగా ఈ ఘటనపై శుభమన్ గిల్ మాట్లాడుతూ తనకు తెలిసినంత వరకు పిచ్ ను 2.5 మీటర్ల దూరం నుంచి పరిశీలించాలనే రూల్ లేదని పేర్కొన్నాడు. తాము మామూలు షూలను మాత్రమే ధరించామని ఫోర్టిస్ ఇలా చెప్పడం సరికాదని వ్యాఖ్యానించాడు. స్పైక్స్ ఉన్న షూలను వేసుకున్నట్లయితే పిచ్ పాడయ్యే అవకాశం ఉంటుందని, తాము మాత్రం రబ్బర్ స్పైక్స్ లేదా బేర్ షూట్లతోనే ఉన్నామని ఫోర్టిస్ అలా ఎందుకు చెప్పాడో అర్థం కాలేదని చెప్పాడు. అలాగే ఇప్పటి వరకు ఆడిన 4 టెస్టుల వేదికల క్యూరేటర్లు ఇలా ప్రవర్తించలేదని గుర్తు చేశాడు. కాగా తొలి 2 టెస్టుల వరకు సాఫీగా నడిచిన ఈ సిరీస్ ను 3వ టెస్టు నుంచి కాస్త ఉద్రిక్తంగా నడిచింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు రెచ్చగొడుతూ టీమిండియాపై స్లెడ్జింగ్ కు దిగారు. అది చాలదు అన్నట్టుగా క్యూరేటర్ కూడా టీమిండియా సిబ్బందిపై చెత్త ప్రవర్తన కారణంగా విమర్శలు పాలవుతున్నారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం 3:30 ఈ చివరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గెలిస్తే టీమిండియా సిరీస్ సమం చేస్తుంది. కాకపోతే ఈ మ్యాచ్ డ్రా అయినా లేదా ఓడిపోయినా సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉంటుంది. దీంతో టీమిండియా గెలిచేందుకే ప్రణాళికలతో బరిలోకి దిగనుంది.